వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గుండాల మండల అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే బీలా ఐలయ్య. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చౌటుపల్లి మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికై ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు. బోర్డు తిప్పేసిన జై భవానీ జ్యువెలర్స్ యాజమాని జితేందర్ లాల్, మధురామ్ లాల్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధరల చట్టం వేయాలన్న సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. ఒకరి నేత్రదానం, ఇద్దరు కార్యల్ అందులకు కంటి చూపు ప్రధానమన్న ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్న మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. ఖమ్మంలోని 37వ డివిజన్లో ఉగాది ప్రసాద పంపిణీ. పట్టణంలోని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మహాత్మా గాంధీ విద్యార్థులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరిగిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరిగిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ ఉగాది పండుగ రోజున ప్రభుత్వం సన్నబియ్య పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు. గుండాల మండలం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరంలోగా పక్కాగా ప్రతి గ్రామంలోనే చెరువులను పక్కాగా నింపుతానన్నారు. మండలంలోని రహదారుల నిర్మాణ కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరిగౌడ్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగాం ఉపేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి, మాజీ ఎంపీపీ ధ్యాపకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాలు చేస్తే మిమ్మల్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? ప్రజలు తెలియకలరు కదా, ప్రజలు ఆలోచన చేస్తారు కదా. 10 ఏళ్లలో మీరు రుణమాఫీ ఇయ్యలే, 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇయ్యలే, 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. మన ప్రభుత్వం ద్వారా మీ అందరికీ మీ కార్డులకు మీ పిల్లల పేరు కానీ మీ కోడల పేరు కానీ ఇలా కార్డు జమ అయ్యి రేపు ఫస్ట్ నుంచి సన్న బియ్యంతో మీ అందరికీ రేషన్ ఇవ్వబోతున్నాం, సన్న బియ్యంతో ఇవ్వబోతున్నాం. కొత్త కార్డు కూడా ఒక నెల రోజుల్లో ప్రింటింగ్ వస్తున్నాం. ఇలా కార్డు ఉండి పిల్లల పేరు ఎక్కకపోతే కూడా మీ రేషన్ కార్డులో పేరు ఎక్కింది, మీకు కోటా కూడా అలర్ట్ అవుతుంది. ఎవరైనా డీలర్ ఉంటే మీరు అడగండి. ఉగాది ఫస్ట్ నుంచి మీకు మీ పిల్లలందరూ కూడా సన్న బియ్యం అందిస్తున్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. మన ఆలయ నియోజకానికి 3588 వచ్చినాయి. మోడల్ గ్రామం కూడా గుర్తుపై చేస్తాం. దాని తర్వాత 12 నెలల్లో మీ ఊళ్ళో ఒక్కొక్క ఊరికి 20 నుంచి 30 ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి 5 లక్షల చీళ్ళు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా ఎవరు ఆదాయపడద్దు. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇప్పిస్తా, బీసీలు అయితే ఓసీలు అయితే 5 లక్షలు ఇప్పిస్తాం. ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఉచిత ఆర్టీసీ ఇస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. మరి ఇంకేం చెప్పాలి ముఖ్యమంత్రి? మీరు చేసిన అప్పు కడుతున్నాం, మీరు చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం. 1,00,000 కోట్ల కట్టిన కాళేశ్వరం మునిగిపోయినా గతంలో మన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి ప్రాజెక్టులతో ఇలా నీళ్ళు తెచ్చుకొచ్చి కొండ పోచమ్మ మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి గంధమల్లకి ఇష్టపెట్టి 90 రోజులు 3 నెలలు మీ వాగు మారిందంటే అది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోటి, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోటి 20 టీఎంసీలు నింపి గంధమల్ల 90 రోజులు మాత్రే రాష్ట్రబంధువులు రాకపోయినాయి. మా పెద్దలు మీ ఊరేంది బండకొత్తపల్లి దాకా 2 సార్లు పోయినాయి. ఒకసారి మీరే మా బిచ్చమన్న తీసుకొచ్చారు, పూజ చేసిండ్రు, మళ్ళీ మొన్న కూడా పోయి. ఈ సంవత్సరం చెప్తున్న నవాపేట నుంచి ప్రతి చెరువు నింపే బాధ్యత నేను తీసుకుంటా. ఏ కార్యకర్త కూడా ఆదాయపడదు. రేపు స్థానిక సంస్థల్లో ఎవరైతే మీరు పనిచేసిందో, పార్టీ కోసం కష్టపడ్డో
మీ అందరినీ వార్డు మెంబర్గా, సర్పంచ్గా, జడ్పీసీగా, ఎంపీపీగా మీ అందరూ బాధ్యత తీసుకొని చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటనే ఉండే పార్టీ. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ మతాలకు, కులాలకు ఏదో భయపడి రాజకీయం కాదు. మనం కూడా దేవుళ్ళని పూజిస్తాం, మనం కూడా మతాలను గౌరవిస్తాం, మనం కూడా అందరూ ప్రేమిస్తాం. కానీ మన రాజ్యాంగాన్ని అవమానపరిచి రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన వాళ్ళను తప్పకుండా వచ్చే రోజుల్లో వాళ్ళని మార్చి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాన సీట్లో కూర్చునే వరకు ప్రతి కార్యకర్త సైనికులకు పనిచేయాలి. ఇలా అక్కడిక్కడ ప్రభుత్వం ఉంటే ఈ వివక్షత ఉండదు. మన కేంద్రానికి రూపాయి కడితే మనం తిరిగి 40 పైసలు మన కేంద్రం ఇస్తుంది. అదే గుజరాత్ కు సొంత రాష్ట్రానికి వాళ్ళు రూపాయి కడితే 6 రూపాయలు ఇస్తుంది. ఇదెక్కడ వివక్షత? ఇక్కడ కింద మన పార్టీ, మీద మన పార్టీ ఉంటే తప్పకుండా మన రాష్ట్రానికి రావాల్సిన మాట మనకు వస్తుంది. కాబట్టి వచ్చేసా ఎన్నికల్లో మనందరం మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాన అయ్యే విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి. మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రోజు గాంధీ హింస మార్గం వద్దు, అహింస మార్గం వద్దు, హింస మార్గం వద్దు, అహింస మార్గంతో కావాలని ముందుకు పోతే సక్సెస్ అయ్యే స్వతంత్రం తెచ్చిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలకు రిజర్వేషన్ అవకాశం వచ్చింది. ఇలా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా బీసీలకు 42% ఒక రాజకీయంగానే కాదు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా బీసీలకు 42% ఇస్తా అంటుండు. ఎట్లా సాధ్యమైంది? కులగణన వేసేది కాబట్టి. శుక్రవారం నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కిషోర బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉద్దేశించి పౌష్టికాహారం, వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో కిషోర బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉద్దేశించి పౌష్టికాహారం, వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు గర్భిణీ స్త్రీల చేతుల్లోనే ఉందని, వారు తీసుకోబోయే ఆహార జాగ్రత్తలపైన పుట్టబోయే పిల్లలు ఆధారపడి ఉంటారన్నారు. అందువలన ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవడం, తల్లి బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. దేవరకొండ ప్రాంతంలో మహిళలు రక్తహీనత, మాత శిశు మరణాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మేనరిక వివాహాల వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ ప్రాంతంలో మహిళలు వివిధ జబ్బులతో బాధపడడం తాము గుర్తించినట్లు తెలిపారు. వీటన్నిటిని అరికట్టేందుకు మహిళలో పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా సరైన సమయంలో వైద్య చికిత్సలు పొందడం, పుట్టబోయే బిడ్డ, పుట్టిన పిల్లల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పోరుబాటలో భాగంగా మార్చి 17 నుండి 27 వరకు మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ప్రజలకు ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. సమస్యల పరిష్కారానికి శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పోరుబాటలో భాగంగా మార్చి 17 నుండి 27 వరకు మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ప్రజలకు ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. సమస్యల పరిష్కారానికి శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల్లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు. మున్సిపాలిటీలోని ఇంటి పన్ను తగ్గించాలని కోరారు. తోపుడు బండ్ల వాళ్లకు మార్కెట్లో ఏర్పాటు చేయాలన్నారు. చౌటుప్పల్ పెద్ద చెరువుని, నాగులకుంటను మంచినీటితో నింపి సుందరీకరణ చేయాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియాన్ని, కస్తూర్బా స్కూల్ని, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలోని అన్ని శ్మశాన వాటికలను నిర్మించాలని అన్నారు. అన్ని వార్డుల్లో దివీస్ వాటర్ ప్లాంట్ పునఃప్రారంభించాలన్నారు. గాంధీ పార్కు సుందరీకరణ చేసి సులభ్ కాంప్లెక్స్ని నిర్మించాలని అన్నారు. 100 పడకల ఆసుపత్రిని త్వరగా ప్రారంభించాలన్నారు.
ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్లో వేస్తున్న అండర్ డ్రైనేజీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. చౌటుపల్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఏర్పడి అభివృద్ధిలో మాత్రం శూన్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, అన్వారి, రమేశ్వరి, రాగిరి కృష్ణయ్య, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, దండ అరుణ్ కుమార్, గోపగోని లక్ష్మణ్, ఉష్కాగుల శ్రీనివాస్, కందగడ్ల ఆనంద్, తూర్పునూరి మల్లేశం, బొడ్డు అంజిరెడ్డి, గుణముని ఐలయ్య, సప్పెడి శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల శివ, ధర్మారెడ్డి, బాతరాజు దశరథ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ను పూర్తి చేసి చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలని, చౌటుపల్ల పెద్ద చెరువును నీటితో నింపాలని, అదేవిధంగా చెరువు కట్ట చుట్టూ సుందరీకరణ చేయాలని, నాగులకుంటకు డ్రైనేజీ వాటర్ రాకుండా చేసి మంచి నీటితో నింపి సుందరీకరణ చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా చౌటుప్పలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కస్తూర్బా స్కూల్ ని నూతన భవనం ఏర్పాటు చేసి అక్కడ ప్రహారీ కూడా నిర్మించాలని, మున్సిపాలిటీ పరిధిలో లింగారెడ్డిగూడెం, లింగోజిగూడెం, లక్కారం, తంగడపల్లి మరియు రామ్నగర్, చౌటుప్పల పాత ఊరిలో శ్మశాన వాటికలకు ఇబ్బందిగా ఉంది. శ్మశాన వాటికలు నిర్మించాలని, మున్సిపాలిటీలోని అంగడి స్థలాన్ని కాపాడాలని, అన్ని వార్డుల్లో ఉన్నటువంటి దివిస్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని, గాంధీ పార్క్ ను సుందరీకరణ చేసి అక్కడ సులాబ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని, అదేవిధంగా చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. అది త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని, 14వ వార్డులో పెద్దమూరి మీద ఒక కబ్జాను చేయడం జరిగింది. దాన్ని వెంటనే తొలగించి ఆ డ్రైనేజీ నిర్మాణం చేయాలని, అదేవిధంగా 9, 10 వార్డుల్లో మురికి కాలువలు నిర్మించి, అదేవిధంగా బీసీ కాలనీలో 10వ వార్డులో అసంపూర్తిగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయాలని, కొండూరు రోడ్ని అదేవిధంగా ఒలిగొండ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేసి ప్రజలకు అందించాలని, అదేవిధంగా చౌటుప్పల్లో ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలని, 15 వార్డులో ఉన్నటువంటి అంతటి దుర్గయ్య ఇంటి నుంచి కట్టెమిషన్ వరకు డ్రైనేజీని నిర్మించాలని, హైవే విస్తరణలో భాగంగా సర్వీస్ రోడ్ లో ఉన్నటువంటి అండర్ డ్రైనేజీలను నాణ్యత లోపంతో నిర్మిస్తా ఉన్నారు. ఇక్కడ అనేక మంది కూడా ఆ మోరిలో పడడం జరుగుతూ ఉంది, ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇక్కడ స్కూల్ గాని, అంగడి గాని, గవర్నమెంట్ ఆసుపత్రి గాని ఆ మోరి మీద నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వెళ్ళినట్లయితే ప్రాణహాని జరిగే విధంగా ఉంది కనుక నాణ్యత లోపంతో నిర్మిస్తున్నటువంటి అండర్ డ్రైనేజీని కూడా పూర్తి చేసి దాన్ని మంచిగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా లింగోజిగూడెం హైవే నుండి ఎస్సీ కాలనీ వరకు కూడా రోడ్డు ఇబ్బందిగా మారింది. ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని అనేక సమస్యలతోటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాటులో భాగంగా ఇవన్నీ అధ్యయనం చేయడం జరిగింది. ఇవన్నీ తక్షణమే ప్రభుత్వ అధికారులు శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మరొకసారి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చౌటుప్పల పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. యాదగిరిగుట్టలో ప్రజలు నమ్మి తాకట్టు పెట్టిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు డబ్బులతో ఉడాయించిన జై భవానీ జ్యువెలర్స్ యాజమానిని శుక్రవారం నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 1 కేజీ 155 గ్రాముల బంగారం, 1 కేజీ 946 గ్రాముల బంగారం హైదరాబాద్ అన్నోజిగూడ సౌత్ ఇండియా బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. యాదగిరిగుట్టలో ప్రజలు నమ్మి తాకట్టు పెట్టిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు డబ్బులతో ఉడాయించిన జై భవానీ జ్యువెలర్స్ యాజమానిని శుక్రవారం నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1 కేజీ 185 గ్రాముల బంగారం, 1 కేజీ 946 గ్రాముల బంగారం హైదరాబాద్ అన్నోజిగూడ సౌత్ ఇండియా బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు గుర్తించిన పోలీసులు 64 కేజీల 620 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేశారు. నిందితుల కారును కూడా సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
జనవరి 24, 2025 రోజున ఈ యాదగిరిగుట్టలో మనం ఒక క్రైమ్ నెంబర్ 26/25 అనే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది చీటింగ్ కేసు. దీంట్లో ఏంటంటే జయభవాని జ్యువెలర్స్ వాళ్ళు జితేందర్ లాల్ అండ్ మధురామ్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళకి పాన్ బ్రోకర్ లైసెన్స్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా పబ్లిక్కి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని కుదరబెట్టుకొని వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వడ్డీకి ఇస్తుంటారు. తిరిగి ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాంకులలో ఇంకా దానికన్నా తక్కువ వడ్డీకి తనఖా పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఇట్లా వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. అయితే వీళ్ళు ఇటు వ్యాపారాన్ని గత 5 years నుంచి చేస్తున్నారు. అయితే రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే చాలా బంగారం అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 kg బంగారంని తీసుకొని వాళ్ళు షాపుల నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి బాధితులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్టి కేసు పైన మా పోలీసు వారు ఒక 2 బృందాలుగా విడిపోయి రాజస్థాన్ మరియు మహారాష్ట్ర ఈ చెన్నై ఏరియాలలో అప్పటి నుంచి విస్తృతంగా మనం సెర్చ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు వాళ్ళకి సంబంధించింది. అయితే నిన్న మనకి అంటే నిన్న అనగా ఇప్పుడు మనకి డేట్ 26th రోజున నిన్న మనకి మధ్యాహ్నం సమయంలో వాళ్ళు చెన్నైలో వాళ్ళ బంధువుల దగ్గర బంగారం ఉందని ఆ బంగారం తీసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళు మహారాష్ట్రలోని పూణేకి వెళ్ళి అక్కడ కొత్తగా ఒక షాప్ పెట్టుకొని వ్యాపారం. శుక్రవారం ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శుక్రవారం ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగ ఆత్మస్థైర్యాన్ని కుంగతీసే విధంగా ఉందని ఆయన విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని, రైతాంగం పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తామన్న మోడీ మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. ఉత్పత్తి ఖర్చులకు 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్న ప్రతిపాదనను తుంగలో తొక్కి ఉత్పత్తి ఖర్చులకే 21% తగ్గించి ఎంఎస్పీని నిర్ణయించడంతో రైతాంగం దిగ్భ్రాంతికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం సొరంగ మార్గంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 2 కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకుని తాగునీటి రిజర్వాయర్లలో స్టోరేజ్ చేయాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి పాలడుగు నాగార్జున అధ్యక్షత వహించగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు గంజి మురళీధర్, నర్సిరెడ్డి, మహేష్, దండంపల్లి సత్తయ్య, రవి, శశిధర్ రెడ్డి, వినోద్, శ్రీను, సరోజ, అనురాధ, శంకర్, చంద్రమౌళి, ఆనంద్, నరేష్, నగేష్, వెంకులు, వెంకన్న, సైదులు, బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కిష్టాపురం గ్రామం మునుగోడు మండలంలో కీర్తిశేషులు ఎర్రోజు చెల్లయ్యచారి శుక్రవారం మృతి చెందారు. వీరి కుమారులు కుమార్తెలు బంధుమిత్రులను సంప్రదించి నేత్రదాన ప్రాముఖ్యత వివరించగా వీరి తండ్రి నేత్రదానానికి అంగీకరించారు. అనంతరం ఐ డొనేషన్ సెంటర్ నేత్రదానాన్ని స్వీకరించారు. కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునవ్వుల మాట్లాడారు. కిష్టాపురం గ్రామం మునుగోడు మండలంలో కీర్తిశేషులు ఎర్రోజు చెల్లయ్యచారి శుక్రవారం మృతి చెందారు. వీరి కుమారులైన ఎర్రోజు రమేష్ చారి, కుమార్తెలు కవిత అనిత, బంధుమిత్రుల వేణుగోపాల్చారి, పండరిచారి, నరసింహచారి, లింగాచారి, అరుణాచారిలను సంప్రదించి నేత్రదాన ప్రాముఖ్యత వివరించగా వీరి తండ్రి నేత్రదానానికి అంగీకరించారు. అనంతరం డొనేషన్ సెంటర్ నేత్రదానాన్ని స్వీకరించారు. కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునవ్వుల మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా 2 నుండి 4 అంధులకు కంటిచూపు ప్రసాదించవచ్చని, నేత్రదానాన్ని అన్ని మతాలు ఎంత గొప్పగా పేర్కొంటున్నాయని, అందుకే ఈ నేత్రదాన కార్యక్రమాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటించాలని, మరణానంతరం 8 గంటలలోగా పార్థవ దేహాన్ని ఫ్రిడ్జ్ బాక్సులో ఉంచినట్లయితే 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని, అందుకు తమ ఫోన్ నెంబర్ 9948143299 నందు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనుష, రితిష, డాక్టర్ నితిష రోహిత్, సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ శైలజ ఏచూరి, కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోమల టెక్నీషియన్ జానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి డాక్టర్ కె విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. శుక్రవారం ఆలేరు మండలంలోనే పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వివిధ రకాల పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ద్వారకా నగర్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రోజున ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, పట్టణ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్లు పాల్గొని మాట్లాడుతూ వందలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్గా వెంటనే ప్రకటించాలని, అండర్ పాస్ నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మొరిగాడి రమేష్, మొరిగాడి మహేష్, దూపటి వెంకటేష్, జూకంటి పౌల్, మొరిగాడి చంద్రశేఖర్, బాలరాజ్, యాదగిరి, సురేష్, అజయ్, పరశురాములు, విప్లవ్ కుమార్, స్వరూప, చంద్రకళ, మంజుల, అంజమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆలేనటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహిస్తుంది. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రధాన డిమాండ్ ఏంటంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వాలి, వృద్ధాప్య, వితంతు, విడో పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈరోజు జరుగుతుంది. గతంలో అనేక 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన రేషన్ కార్డులు ఇప్పటివరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి రేషన్ కార్డుల ప్రధాన సమస్యగా ఈరోజు సిపిఎం పార్టీ పాదయాత్ర బృందంలో అనేక మంది పేదల దృష్టి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలేరు పట్టణం చాలా విస్తీర్ణమై పెరిగింది. ఇక్కడ నుండి దూర ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. గత 20-30 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు సెంటు భూమి సంపాదించుకొని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పేసి అనేకమైన డిమాండ్ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం నెలగా అనేక సందర్భాల్లో ఊరిస్తుంది, అగిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు.
సిపిఎం పార్టీ గతంలో బీరపకటగాడ భూపాలన నిర్వహించి 700 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంచడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు పంచినటువంటి బీరపకటలో మౌలిక వస్తువులు కల్పించకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చి అక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకోలేకపోయారు. కాబట్టి ఆ బీరపకటలో మౌలిక వస్తువులు కల్పించాలని, అరువైన పేదందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా దీంతో పాటుగా ఏదైతే ప్రధాన సమస్యగా ఇక్కడ ఉందో ఆలేరు పెద్దవాగు బ్రిడ్జిని వెడల్పు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. అయితే నిజాం కాలంలో నిర్మించినటువంటి పెద్దవాగు శిథిలావస్థకు చేరింది. ఈ శిథిలావస్థకు చేరిన పాదయాత్ర నిర్వహిస్తుంది. రేపు అన్ని సమస్యల మీద ప్రజలందరినీ సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర కాటమయ్య బజార్లో ప్రారంభమైంది. పట్టణంలో ఉన్న పురవీధులన్నీ తిరుగుతూ సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం యాత్ర కొనసాగుతుంది. యాత్రలో 16 మంది సభ్యులు పాల్గొన్నారు. పట్టణ కార్యదర్శి అదేవిధంగా టీం నాయకత్వంలో పాదయాత్ర నడుస్తూ ఉన్నది. ఒకటే ప్రధాన డిమాండ్, ఇవాళ ఆలేరు పేరుకు నియోజకవర్గమైన ఈ నియోజకవర్గం నిరాధారణకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఈ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, ఆలేరు పట్టణంలో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి వెడల్పు కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని తక్షణమే వెడల్పు చేయాలని, అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న సమీకృత మార్కెట్ యార్డుని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి, వరదలు వస్తే ఇక్కడ రత్నాల వాగు కానీ అదేవిధంగా మన ఈదుల వాగు కానీ వరదలు వస్తున్న పరిస్థితి, వాటిపైన బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలామంది ఉన్నారు. అందరు ఎన్నికల ముందు వాగ్దానం ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. మహిళలు ఇవాళ వాళ్ళ తరపున పాదయాత్రలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉన్నది. ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి, రేషన్ కార్డు పెళ్లి కాగానే తీసేస్తున్నారు, రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, పెన్షన్లు లేవు. ఈ ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, వీటితో పాటు పట్టణంలో ఉన్న ప్రముఖ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి ఈరోజు రేపు పాదయాత్రగా మున్సిపల్ ఆఫీసు ముట్టడికి బయలుదేరుతా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, లేని ఎడల ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఈ పట్టణ సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 37వ డివిజన్లో విశ్వవాసునామ నూతన సంవత్సర ప్రసాద సామాగ్రిని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు చేతుల మీదుగా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 37వ డివిజన్లో విశ్వవాసునామ నూతన సంవత్సర ప్రసాద సామాగ్రిని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు చేతుల మీదుగా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా 37వ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా ఉగాది ప్రసాదం ప్రతి సంవత్సరం కూడా ఉగాది ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజలు నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే భారతీయ జనతా పార్టీని బలపరచాలని కోరడం జరిగినది. ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో మందడపు సుబ్బారావు, భాజపా సీనియర్ నాయకులు రుద్రప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీమతి మంద సరస్వతి, నాయకులు పిల్లలమర్రి వెంకటనారాయణ, దీకొండ శ్యామ్సుందర్, బండారు శ్రీనివాస్, దారశ్యామ్, వసుమతి సంతోష్, వల్లాల విశ్వేశ్వరరావు, శేష ఫణికుమార్ శర్మ, మల్ల మృత్యుంజయరావు, కుంకిమల్ల మృత్యుంజయరావు, స్వర్ణసుందరి, పసుమర్తి సంతోష్, శాసనాల సాయిరాం, వంటం నగర అధ్యక్షులు గడిల నరేష్, పొట్టిమూర్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం శుక్రవారం రోజున ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, పట్టణ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో పేదలకు ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వివిధ రకాల పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి ద్వారకా నగర్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించి మాట్లాడుతూ, పట్టణంలో ఉన్న వందలాది మంది పేదలకు ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పట్టణంలో స్థిర నివాసం ఉంటున్న స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి జాంగీర్, కల్లూరు మల్లేశం, పట్టణ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దుప్పటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు జాన్ ప్రేమ్ జనంపల్లి మాట్లాడారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు జాన్ ప్రేమ్ జనంపల్లి మాట్లాడుతూ, క్రీస్తు సందేశకుడు, మానవతావాది, ఆదర్శ సేవకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇక లేరని తెలిసి మనందరం దిగ్బంధికి గురయ్యామని, ఆయన అకాల మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని, ఆందోళనను కలిగించిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ మన సమాజానికి చేసిన సేవలను మరువలేమని, ఆయన ప్రేమ, సేవాభావం, విశ్వాసం మనందరికీ మార్గదర్శకంగా నిలిచాయని, రాజమండ్రి సమీపంలో ఆయన అనుమానాస్పదంగా మరణించడం అందరినీ తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మేము మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఆయన కుటుంబానికి, శిష్యులకు మనమందరం అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మరణానికి న్యాయం జరగాలని ఆయన కోరారు. మైనారిటీ పైన దాడులు, క్రైస్తవుల పైన దాడులు, సేవ్ సెక్యులరిజం, సేవ్ సెక్యులరిజం, సేవ్ సెక్యులరిజం. హెడ్లైన్స్ మరోసారి. గుండాల మండల అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే బీలా ఐలయ్య. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికై ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు. బోర్డు తిప్పేసిన జై భవానీ జ్యువెలర్స్ యాజమాని జితేందర్ లాల్, మధురామ్ లాల్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధరల చట్టం వేయాలన్న సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. ఒకరి నేత్రదానం, ఇద్దరు కార్యల్ అంధులకు కంటి చూపు ప్రధానమన్న ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్న మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. ఖమ్మంలోని 37వ డివిజన్లో ఉగాది ప్రసాద పంపిణీ. పట్టణంలోని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మహాత్మాగాంధీ విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.